చిత్తశుద్ధితో పనిచేస్తే ఎన్డీఏ కూటమిలా అభివృద్ధి సాధించవచ్చని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుని దిగ్విజయంగా 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ చేసిన అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సభా ప్రాంగణానికి కాన్వాయ్ నుంచి ఎమ్మెల్యేను భుజాలపై మోసుకుంటూ కార్యకర్తలు తీసుకొచ్చారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి కాని అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు. అభివృద్ధి అంటే కూటమి, కూటమి అంటేనే అభివృద్ధి అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గట్ట మురళీ రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, చింతలపూడి మండల టీడీపీ అధ్యక్షులు చింతల విష్ణు పాల్గొన్నారు. జనసేన నియోజకవర్గ అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు ఆకుల రాకేష్, చింతలపూడి మండల అధ్యక్షులు చేదరాల మధుబాబులతో పాటు బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో, సభలో పాల్గొని విజయవంతం చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన చూస్తే మనం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో ఎంత నాశనం చేశారో మనం చూసాం. మనం ఒకరు విధ్వంసం అంటే ఇంకొకరు అభివృద్ధి అంటారు, ఒకరు రపా అంటే ఇంకొకరు పద తమ్ముడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అంటారు. ఎన్నో కష్టాలు గత 5 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాలు మనం వెనకెళ్ళిపోయాం. 3 రాజధానులను చెప్పి జనాల్ని మొదపెట్టించి కనీసం ఒక రాజధాని కట్టలేకపోయారు గత వైసీపీ ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ 6 లో చెప్పిన సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులను కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు చూస్తే మీరు మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, కనీసం ఒక జాబ్ కూడా ఏని పరిస్థితి. మరి ఎన్నికలకు ముందు మొదటి సంతకం మెగా డిఎస్సీ చెప్పి అదే పట్టుదలతోటి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారితో మొదటి సంతకం మెగా డిఎస్సీ చేయించి లాస్ట్ ఇయర్ చూస్తే మనం 16,000 పైగా మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగాలను మనం చూసాం మనం. మరి ఇది అభివృద్ధి అంటే, ఇది ఉద్యోగ కల్పన అంటే. మరి గత వైసీపీ ప్రభుత్వం చూస్తే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అటు డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే పీజీ చేసిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి 5,000 తోటి వాళ్ళని ముందుకు వెళ్ళకుండా చేసిన ఘనత ఆ వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అవ్వాలని చెప్పి మోడీ గారి సహకారంతో ఏదైతే వికసిత్ భారత్ 2047 ఉందో దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047కి మనం అడుగులు వేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం మరి అమ్మ ఒడి అని పేరు చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలను కూడా కేవలం ఇంట్లో ఒక పిల్లవాడికి డబ్బులు వేసి చేసింది రాజకీయం. మరి ఎన్డీఏ కూటమి చూస్తే లోకేష్ గారు బాగా ఆలోచించి పేదరికం మీ యొక్క చదువుకి అడ్డం రాకూడదని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా 15,000 వేస్తూ వచ్చింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఈ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు వెన్నుపోటు రాజకీయం అంటున్నారు, సంక్షేమ అభివృద్ధి ఏం చేయలేదు అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వం చూస్తే తల్లికి వందనం నేను చెప్తాను. నేను మన నియోజకవర్గంలో 4 మండలాలు కలిపి 5 సంవత్సరాల్లో 36,607 మందికి తల్లికి వందనం కింద చూస్తే 4 మండలాల్లో 19,823 బెనిఫిషరీస్ ఉంటే వారు వేసిన డబ్బు 5 సంవత్సరాల్లో 26 కోట్ల రూపాయలు. మరి మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కేవలం 2 సంవత్సరాల్లో 4 మండలాలను చూస్తే మొత్తం బెనిఫిషరీస్ 32,027 మంది. ఈ 2 సంవత్సరాల్లో మనం ఇచ్చింది 31 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది 26 కోట్ల రూపాయలు అయితే తల్లికి వందనం కింద మనం కేవలం 2 సంవత్సరాల్లో మరి 31 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఏది వెన్నుపోటు, ఏది నిజమైన సంక్షేమం ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పట్టుబోద విక్రమార్కులాగా ముఖ్యమంత్రి గారు మరి కష్టపడుతున్నారు. దీనికి మోడీ గారి సహకారం ఎలా అందిస్తున్నా చూస్తుంటే వచ్చే సంవత్సరం నాటికి తప్పకుండా పోలవరం ఫినిష్ అవుతుంది. అదే స్ఫూర్తితోటి చింతలపూడి ఎత్తిపోతగా ఫినిష్ అయ్యి మరి ఎప్పటి నుంచో కలగంటున్న ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నిజంగా కాకపోతుందని చెప్పి
ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ కిషోరం సొంగ రోషన్ కుమార్ గారికి, పరిశీలకులు రావు వెంకటేశ్వర గారికి, సభని నడిపిస్తున్నటువంటి పెద్దల ముత్తారెడ్డి గారికి, గంటా మురళి గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి చాలా మంది తెలిసినటువంటి పొడుపు కథ కొంచెం వెళ్తా. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లు ఒక్క ఛాన్స్ అన్నందుకు ఎంత విధ్వంసం చేయాలి అంతా చేశాడు. ఈ రోజు ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆ పార్టీ నాయకులు కానీ తల్లికి వందనం ఇస్తా అమ్మఒడి అని పేరు పెట్టి ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానని ఎలక్షన్ ముందు చెప్పాడా లేదా? ఒకసారి చెప్పండి, చెప్పాడా లేదా? చెప్పిన తర్వాత ఎంతమందికి ఇచ్చాడు? ఎవరైతే మన ఇంట్లో చివరి పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇచ్చాడు. ఆ రోజు అనేక వేదికల మీద నేను మాట్లాడా, నువ్వు ఒక్కడికే ఇస్తే మిగతా పిల్లలు బరులుగా ఎలా మట్టి పిసుకోవాలా నా బిడ్డలో ఎందుకు ఇవ్వను అని అడిగా. యోగాలం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని. ఆడబిడ్డలంతా ఇక్కడ ఉన్నారు, మీ తల్లులు కానీ మీ చెల్లెలు కానీ మీరందరూ కూడా చెప్పండి అమ్మా, మీ ఇళ్లలో పిల్లలకి ఎంత మంది ఉంటే అంతమందికి వచ్చిందా లేదా? అదేవిధంగా ఏదైతే చంద బస్సు ప్రయాణం ఇస్తానో ఆడబిడ్డలందరూ నుంచి ఏలూరు పోవాలన్నా, చిత్తలపూడి నుంచి రాజమండ్రి పోవాలన్నా, నుంచి విజయవాడ పోవాలన్నా ఆధార్ కార్డు చేస్తున్నారా లేదో చెప్పాలి ఒకసారి. అయితే ప్రపంచంలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ గా కాంక్రీట్ వేయటం జరిగింది అంత పెద్ద ఎత్తున. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది బాగు చేసిన 400-500 కోట్లు అవుద్ది, కొత్తదైతే 1000 కోట్లు అవుద్ది, దాన్ని పని లేదన్నప్పుడు వెంటనే మరి దాన్ని స్టార్ట్ చేసి వచ్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మనందరం గమనించినట్లయితే ఇవాళ చింతలపూడి నియోజకవర్గం రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి అనే 2 కళ్ళలాగా ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా చూశారు, నిన్నగాక మొన్న మన చింతలపూడిలో ఒక ప్రదర్శన చేశారు. నడుస్తూ తూలుతూ కింద పడుతూ జరిగింది. అదే రోజు నూజివీడులో కూడా మీటింగ్ జరిగింది. ఆ నూజివీడు మీటింగ్ లో మనకలాగే జనాలు అందరూ వచ్చారు. వాళ్ళందరికి 500 రూపాయలు, 1000 రూపాయలు, తాగటానికి మందు బాటలు, వీటన్నిటిని ఇస్తే కొంతమంది అందలేదని ఆ మీటింగ్ లోనే వీరబాతుడు బాధేసుకున్నారు అక్కడే. ఇది వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది మనందరికి. ఎంత సిగ్గుచేటు, ఇంకా పార్టీ తీరు మారలేదు, వింత జబ్బు అంటే అదే. ఆ వింత జబ్బు కూడా మీరు చూసినట్లయితే వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు.